ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు 9 రకాల నిత్యావసర సరుకులను మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ ఎండియు ద్వారానే ప్రజలకు పంపిణీ చేయాలని సిఐటియు నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం నుంచి సాయిబాబా నగర్, టెక్కే, పద్మావతి నగర్, మున్సిపల్ కార్యాలయం, బొమ్మల సత్రం మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఎండియు వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, ఎండియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజా శ్రీనివాసులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహనాలను బ్యాంకుల నుంచి ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజల ఇంటి దగ్గరికి తీసుకెళ్తూ ప్రభుత్వం ఏ సరుకులు ఇచ్చినా ప్రజలకు అందించడంలో ఎండిఓ ఆపరేటర్లు సేవలు మెరుగైనవని, అటువంటి ఎండియు ఆపరేటర్లను అర్థంతరంగా జూన్ 1 నుంచి తొలగిస్తున్నామని చెప్పడం చాలా దురదృష్టకరమని, రాష్ట్రంలో ఎండియు ఆపరేటర్లు 9260 మంది ఉన్నారని, వీరికి అసిస్టెంట్లుగా 9260 మంది కార్మికులుగా ఉన్నారని, కూటమి ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం వలన దాదాపు 20,000 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులు సక్రమంగా అందించాము. కరోనా సమయంలో కూడా రెడ్ జోన్ ప్రాంతాల్లో రేషన్ పంపిణీ అందజేశాము. విజయవాడ వరద బాధితుల్లో కానీ రేషన్ పంపిణీ విధంగా బాగానే ఉపయోగపడింది. అయ్యా, మరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కమిషనర్ గారు, మరి ఎండీ గారు ఈ నెల 15వ తేదీ రాష్ట్ర ఎండీ నాయకులు వాహనాల విషయంపై చర్చించడం జరిగింది. ఈ డోర్ డెలివరీ అయిన విధానం ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆర్థికంగా ఏ విధంగా తగ్గించాలి అనే విషయం మీద మాట్లాడడం జరిగింది. రాష్ట్ర నాయకులకు కూడా ఈ విషయంపై చర్చించడం కూడా ఆయనతో జరిగింది. మరి రాష్ట్ర రేషన్ పంపిణీ 17 వరకు జరిగింది. 20 తేదీ నుండి రేషన్ పంపిణీ జూన్ 1 నుంచి రద్దు చేస్తున్నామని చెప్పడం రాష్ట్రంలో ఉన్న ఆపరేటర్లందరికీ కూడా తీవ్రంగా నష్టం కలిగించింది. జిల్లా కలెక్టర్ గారికి మిమ్మల్ని కోరడం ఏమనగా, మాకున్నటువంటి 2027 వరకు అగ్రిమెంట్ కాలపరిమితి వరకు మిమ్మల్ని విధుల్లో తీసుకోవాలి, లేదా ఇంకా మిగిలిన 20 నెలలు కాంపోజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నాను. సార్ ఒక్క సెకండ్ సార్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజల ఇంటి దగ్గరికే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని, ఆ పథకం ద్వారా ఇంటింటికి ప్రజలకు సరుకులు అందించే విధంగా ఎండియు ఆపరేటర్స్ దాదాపుగా 9,000 మందికి పైగా కార్మికులు ఈరోజు ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ ప్రభుత్వము వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పప్పులను సవరణ చేయకుండా ఉద్యోగాలు ఉపాధి కల్పించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటికి సాగనంపే పరిస్థితుల్లో ఈరోజు విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు పథకాలన్నీ కొనసాగిస్తాము, ప్రజలకు దూరం చేయము అని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మాటలు మాత్రమే చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఈరోజు వైన్ షాప్ లో పనిచేసేటువంటి ఉద్యోగులను ఇంటికి పంపించినారు. అదే విధంగా ఈ రోజు రైస్ పంపిణీ చేసేటువంటి ఆపరేటర్లను కూడా మీరు ఇంటికి వెళ్లాల్సిందే అనేటువంటి రీతిలో ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడము చాలా దుర్మార్గము. రద్దు చేస్తామని చెప్పి కేబినెట్ నిర్ణయం చెప్పి మన నాదెళ్ల మనోహర్ గారు స్పీచ్ చేయడం జరిగింది. దానికంటే ముందు 10 రోజుల ముందర మేము నాదెళ్ల మనోహర్ గారి నుంచి సివిల్ సప్లై మన కమిషనర్ గారి నుంచి ఫోన్ వస్తే మేము విజయవాడకు పోయినాం, రాష్ట్ర నాయకులలో పోయినాం. అప్పుడుగా ఈ వ్యవస్థ తీస్తారని ఒక మాట చెప్పలేదు. ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేస్తాము, దీన్ని 15 రోజుల నుంచి 30 రోజుల దాకా పెంచుతామని చెప్పారు తప్ప అప్పుడుగా తీస్తారని ఒక మాట రాయలేదు. రాష్ట్ర నాయకులు కానీ లోకల్ ఉన్న ఎంపీలు కానీ ఏ విషయం ఇంటిమేషన్ లేకుండా కేబినెట్ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు 1 తారీఖు నుంచి మేము డీలర్తో పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే తెలియాలన్నా. ఎందుకంటే 1 కాదు 2 కాదు 9,200 మంది ఉపాధి కల్పించినటువంటి ఉద్యోగులను, అదే మంది హెల్పర్లను, దాదాపుగా 20,000 మంది హెల్పర్లను మొత్తం రోడ్డు పడేసే కార్యక్రమం చేశారు. మేము తింటున్న అన్నంలో మన్ను పడేసేలాగా చేశారు. ఎందుకంటే ఈ 1 తారీఖు నుంచి ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. కానీ ఈ వ్యవస్థను అన్ని రకాలుగా వాడుకున్నారు. మొన్న కరోనా టైంలో రెడ్ జోన్లలో మనం తిరిగి ఇంటికి సప్లై చేశాం, అప్పుడు వ్యవస్థ పనికొచ్చింది. కానీ మొన్న విజయవాడలో ఉత్తర బాధలు వస్తే ఎవరు పట్టించుకోకుండా వాలంటీర్లుగా మేము నడి రోజులు నీళ్లలో దూరి ఇంటింటికి సప్లై చేశాం. ఆ పద్ధతులుగా ఎవరు మమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు 70% 75% ప్రజలు కోరుతున్నారు, ఈ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామంటున్నారు. కానీ మా పరిస్థితి ఏంటంటే అన్యాయంగా అనవసరంగా రోడ్డు పడేశారు. మేమే కాదు, మా పిల్లలు, మా హెల్పర్లు
దాదాపుగా 30,000 మంది ఉన్నాం. ఈ ప్రభుత్వం దాదాపుగా ఎంతో మందికి వచ్చిన తర్వాత ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చారు. కానీ ఉన్న ఉపాధి పోగొట్టి వేరే వాళ్ళకి ఇట్టిస్తారు. ఉండే వాళ్ళు మమ్మల్నే తీసుకొని చేయమని ఛాన్సాలు పెట్టినా కానీ ప్రభుత్వం కానీ సప్లై కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మా గోడు ఎవరు చెప్పగానే తెలియక మన ర్యాలీగా చేసుకొని సిఐటి తర్వాత చదివిపోయి మొత్తం నంద్యాల మొత్తం ఈ సాయిబాబా నగర్ నుంచి దాదాపుగా సంజీవల్ గేటు మన మున్సిపల్ హై స్కూల్ నుంచి దాదాపు బొమ్మలతో తాంచి కరెంట్ ఆఫీస్ దాకా పోతున్నాము. ఈ లారీని బలవంతం చేసి మనం రేపుతం చేస్తామని చెప్పి ఎండీలందరూ జై ఎండివ్ ఇందు మూలంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ సార్ గారికి మీకు అందరికీ మేము పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్. దయచేసి మీరు మాకు గత ప్రభుత్వం కల్పించినటువంటి జీవనోపాధిని ఈరోజు అర్ధాంతరంగా మీరు తొలగించారు. దీనివల్ల మేము 9,200 మందిమి ప్లస్ మా మీద ఆధారపడినటువంటి హెల్పర్లు వాళ్ళు ఒక 9,000 మంది వాళ్ళ కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి సత్వరమైన న్యాయం చేకూర్చి మాకు ఉపాధి కల్పించాల్సిందిగా తక్షణమే మా బండ్లపైన ఉన్నటువంటి క్లియరెన్స్ లెటర్ మాకు ఇచ్చేసి మాకు జీవనోపాధి కల్పించాల్సిందిగా మీకు పేరు పేరున మనవి చేసుకుంటూ మా మిత్రుడు రాజన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్.